దక్షిణ కాశీగా పేరొందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారికి టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. మహాశివరాత్రి వేడుకలకు 1998 నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు టీటీడీ అధికారులు. మరోవైపు వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ రాజన్న ఎంతో మహిమగల దేవుడు అన్నారు మంత్రి పొన్నం. దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. వచ్చే మహాశివరాత్రి నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాలు ఈ రోజు నుంచి ఘనంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పినటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పెద్దలు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఎస్పీ గారు, అన్ని కార్యాలయాలకు సంబంధించిన అధికారులు, వేములవాడ రాజన్న ఆలయ ఈవోతో పాటు సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో ఏర్పాట్లను పూర్తిగా గౌరవ చేసి ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఈ పండుగకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్దలు రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మార్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారు ప్రతినిధిగా ఈరోజు హాజరై పట్టు వస్త్రాల్ని స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తూ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం మేలైనటువంటి సౌకర్యాలను, కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామి రాష్ట్రాలందరూ ఈ సందర్భంగా